కెమెరాలు కొద్దిగా ఇటు పెట్టండి. ఈ నిమిషము ఇప్పుడు చిట్యాల్లో పుల్లా రవితేజ జర్నలిస్ట్ ఏ జర్నలిస్ట్ మీద దాడి చేసిన విచక్షణ రహితంగా పాశవికంగా ఆటవిక దాడి అయితే చేసినరో ఆ దాడిని సమాజానికి చూపించేసి దాని వివరాలు చెప్పే ప్రయత్నంకు తనను వాళ్ళ ఇంటి ముంగట ఈ నిమిషం పోలీసు వాళ్ళు ప్రహార ఉన్నది. ఆ పోలీసు ప్రహార ఒక్కసారి నేను మీకు చూపిస్తా, జర ఒక్కసారి చూడండి. ఆయన మొత్తం గల్లీ గల్లీ మొత్తం ఇంటికాడ మొత్తం పోలీసు వాళ్ళని పెట్టారు. ఇది పోలీస్ వ్యాను. వీడికి వస్తాడేమో అని, ఈ మీటింగ్కి వస్తాడేమో అని ఆయన రాకుండా కట్టడి చేసేందుకు చూసిండ్రా, కనబడుతుందా వీడియో అంతా? జర చూడుర్రి, గట్టిగా చూడుర్రి. బండి నెంబర్లు కూడా ఉన్నాయి దాని మీద. రవితేజ చిట్యాల వాళ్ళ ఇంటికాడ పోలీసు వాళ్ళు ఆయన రాకుండా, ఇప్పటి నుంచి కాదు ఇది, నిన్న మధ్యాహ్నం నుంచి గల్లీ గల్లీ మొత్తం దాన్ని కట్టడి చేసేసి పురుగు పోనీయకుండా రాత్రి అయితే మొత్తం రోడ్డు మీద ఉండి ఆ వాడకట్టలో కూడా పోనీయకుండా. నేను ముఖ్యమంత్రిది ఇంకా అయిపోలే, ఇది ఒక్కసారి చూడండి మొత్తం. ఈ మధ్య ముఖ్యమంత్రి మాట్లాడింది నేను ఒకటి చూపించదలుచుకున్నా మీకు. వచ్చేసి వీళ్ళు మాటలు ఒకటి మాట్లాడతారు, చేతలు ఒకటి చేస్తారంట. లేవనెత్తండి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి, అవసరం అనుకుంటే నిరసన తెలపండి, ధర్నా చేయండి, ప్రజా సమస్యల మీద మాకు అభ్యంతరం లేదు, మేము అనుమతులు ఇస్తున్నాము, చట్టసభలలో చర్చలు చేయండి. మళ్ళొక్కసారి వినండి జర జనాలు. లేవనెత్తండి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి, అవసరం అనుకుంటే నిరసన తెలపండి, ధర్నా చేయండి, ప్రజా సమస్యల మీద మాకు అభ్యంతరం లేదు, మేము అనుమతులు ఇస్తున్నాము, చట్టసభలలో చర్చలు చేయండి. ఈయననేమో ధర్నాలు చేయండి, చర్చలు చేయండి, మేము అనుమతులు ఇస్తున్నామని పొంకనాలు కొడుతుంటాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ యాక్చువల్గా ఏంటంటే ఈ మీటింగ్ గురించి కాదు తన ఇవాళ కొడుకు వచ్చేది. పుల్లా రవితేజ ఇవాళ నిమ్స్లో తనకు న్యూరో సంబంధించిన సమస్య లేదా గుండా వంశీకృష్ణ అంటోళ్ళు ఏ ఎమ్మెల్యే సపోర్ట్ తోటి గండ్రా సత్యనారాయణరావు, దాంట్లో గండ్రా వెంకటరమణారెడ్డి కూడా ఉన్నాడు, కొత్త కోణం చెప్పిర్రు. అంటే ఆపోజిషన్ రూలింగ్ ఇద్దరు కలిసే ఉన్నారట ఇలా. ఈ గండ్రా సత్యనారాయణరావు పెంపుడు కుక్క అటువంటి వ్యక్తి వంశీకృష్ణ అనేటోడు మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నటువంటి ఏం పేరు అయిన పేరు సంపత్ రావు, ఏసీపీ సంపత్ రావు. అయ్యా డిఎస్పీ, అక్కడ డిఎస్పీ అంటారు. ఇగో ఇవాళ జర ఒక్కసారి దీన్ని క్లోజప్ చేయండి. నిమ్స్లో వాళ్ళు ఆ కొట్టుడుకు ఆయనకు నరాలకు కూడా ఇబ్బంది అయి ఉంటే ఇలా నిమ్స్ హాస్పిటల్లో తనకు అపాయింట్మెంట్ ఉన్నది. నిమ్స్కు పోతాము మేము అంటే కూడా ఈ మీటింగ్కి యాడ్ వస్తాడో అని చెప్పని ఆయన ఇంటికాడ నిన్న మధ్యాహ్నం నుంచి పోలీసులను పెట్టిరు. చూడు ఇగో ఇక్కడ నేను క్లియర్ కట్గా చూపిస్తున్నా. న్యూరాలజీ యూనిట్ 2లో అపాయింట్మెంట్ ఉన్నది తనకి. అలా పుల్లా రవీందర్ డేట్ చూడండి, 24th ఆగస్ట్. ఇవాళ తనకు హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉన్నది. దెబ్బలు కొడతారు మీరే. బీమారు ఉన్నోన్ని మొత్తం ఇలాజ్ కాకముందే హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ చేస్తారు, వాళ్ళు వీళ్ళు వచ్చిపోతున్నారని. ఈ మీటింగ్ నువ్వేమంటావు? మీటింగ్లు పెట్టుకొని నువ్వు ఏది ఉంటా చెప్పుకోమని చెప్ప ముఖ్యమంత్రి చెప్తాడు. పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వాలు పత్రికలు ఏం మాట్లాడినా ప్రభుత్వాలు స్వీకరించే స్థాయిలో ఉండాలనేమో ఉప ముఖ్యమంత్రి మాట్లాడతాడు. అంటే ఇప్పుడు తనకేమో నై పుసుకున్న అంటే మీరు ఒక దిక్కు పోలీసు పాలన ఇనుప బూట్లతోటి ప్రజావాక్కులను వాస్తవాలను నిజాలను తొక్కుతున్నారు. ఒక దిక్కు డైలాగులు మాత్రం పట్టంగానే ప్రజాప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. సమాజము చూడండి, వీళ్ళ కథ ఎట్లున్నదో చూడండి. వారం దాటిపోయింది, తన మీద దాడి చేసి వారం దాటిపోయింది. సమాజానికి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఓ మా బోటోలకు ఎన్ని ఫోన్లు అనుకుంటున్నారు నిన్నటి నుండి సోపతులతోని. ఇక అయిపోయింది కదా మరి అయిపోయాక నీకు అంత ధైర్యం ఉంటే ఎందుకు ఆయన నిన్న మధ్యాహ్నం నుంచి ఇంట్లో ఎందుకు కట్టడి చేసి పెట్టిర్రు?
నేను ఈ ఒక్క అంశం మాట్లాడేందుకే నేను మైక్ తీసుకున్నా, ప్రజలకు తెలవాలని. నేను మిగతా విషయాలన్నీ మళ్ళా మాట్లాడతా నేను. కానీ జనాలకు చెప్పేది ఏంటంటే, ఈ రాజకీయ నాయకులను ఎవరిని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఒక కటిక పేదరికంలో ఉన్నటువంటి 20 సంవత్సరాల నుంచి జర్నలిజం చేస్తున్నటువంటి పుల్లా రవితేజ ఇంటికి నేను, రఘు, సీను మా టీం అంతా పోయాడ చూసిన తర్వాత, ఆయన ఆర్థిక పరిస్థితి చూసిన తర్వాత చలించి ఆయనను ఎంత ఘోరంగా కులం పేరు పెట్టి నేను బహిరంగ చెప్పదలుచుకున్నాను నేను. ఎందుకంటే సమాజం కూడా వినాలి. ఇంకెంతమంది ఆడోళ్ళు, ఎంతమంది కింది కులాలోళ్ళు ఆ మాటలు వినాలని. మాదిగా లంజా కొడుక అని చెప్పని మాట్లాడతాడు, అనుకుంటా కొడతారు. మీరారా మా మీద వార్తలు రాసేది. ఒక పేదోనికి సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి వాస్తవాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తే దాని మీద మీరు ఎందుకంటే ముగ్గురు వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఏంది, ఒక మాదిగ జాతిలో పుడితే జర్నలిస్టు కూడా జర్నలిస్ట్ కాదుగా. మాదిగా ఆయన ఫస్ట్ మీ దృష్టిలో మాదిగోడు కొడతారు. 3 రోజుల వరకు 4 రోజుల వరకు ఎవరు దాని దిక్కు కూడా పోరు. మాకు కూడా చెప్పిండ్రు, మాకు కూడా 1-2 రోజులు ఆలస్యమైంది ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసుకొని. ఎవరన్నా పోయి ఆడ మాట్లాడతారా, బహిరంగం చేస్తారా అని చూసినాం. తర్వాత పోయినాం మేము ఆడికి. పోయిన తర్వాత రగుండి జర్రా నువ్వు లేచి కూర్చోగలుగుతావా అంటే అట్లా రెక్కలు ఇట్లా పట్టుకొని ఇట్లా అంటే ఒక్కసారి కలుక్కుమని కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అది చూసినాక అనిపించింది. నిన్నోడు ఫోన్ చేసి నాకు అంటాడు, రఘు ఆయన గురించి మీరు గట్టి ఎట్లా పోతారు పోయి, ఆయన ఏదో చెప్పిండు స్నానం ఇట్లా బయట చేస్తుంటాడు. అరే ఆయన బాత్రూములు లేవు ఆయన ఇంట్లో, 2 రూములు ఉన్నాయి. లేకుంటే బదాట్లా చేస్తారు, గది బతుకోవాలది. ఆయన క్యారెక్టర్ అసాసిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దిక్కు ఈ దుర్మార్గుడు ఎవడైతే ఈ వంశీ అనేటోడు ఉన్నాడో, ఈయన మాట్లాడుతున్నాయి ఇక వంశీ అనేటోడు ఎవడెత్తున్నాడో, వంశీ కృష్ణ అనేటోడు ఎవడెత్తున్నాడో, అతను ఇంతకు ముందే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా SC అట్రాసిటీస్ కింద జైలు పోయి వచ్చినాడు. ఆడికెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పాలి 14 రోజులు. అంటే వీడు హ్యాబిచువల్ క్రిమినల్. ఈ కొత్తగా మాట్లాడేటోడు కాదు ఈయన. ఇంతకుముందు కూడా మాట్లాడండి ఈయన. ఇంతకుముందు కూడా దళితులను కులం పేరు పెట్టి తిడితేనే తీసుకుపోయి SC అట్రాసిటీస్ కింద 14 రోజులు పోయిండు. ఇప్పుడు మళ్ళా అంటే కింది కులాలంటే, కష్టజీవులంటే, పేదోళ్ళంటే ఎంత చిన్న చూపు ఉన్నది ఈ వ్యక్తికి. అతన్ని కాపాడేటందుకు నిన్న పోలీసు వాళ్ళు సరెండర్ చేస్తారు, పత్రికలల్లో సరెండర్ చేస్తారు, వార్తలు వస్తాయి, కానీ ఫోటో ఉండదు అనేది. చిల్లరగాన్లు జేబు కత్తిరించేటోళ్ళు కాడికెళ్ళి చిన్న తప్పులు చేసినా పెద్ద ఫోటోలు పెట్టి సరెండర్ చూపించుకుంటారు కదా పెద్దోళ్ళు కూర్చొని స్టేజ్ల మీద. మరి ఇంత పెద్ద దుర్మార్గం చేసి రెండోసారి చేసి అదొక జర్నలిస్టును ఇంటికి పోయి దాడి కూడా మామూలు దాడి కాదు అది. అన్నం వండుకునే పొయ్యిని కాడికెళ్ళి కింద వారేసిర్రు, ఫ్రిడ్జ్ని కింద వారేసిర్రు, చిన్న టీవీ ఉంటే టీవీ వల్ల కొట్టిర్రు, అద్దాలు వల్ల కొట్టిర్రు, చిందర వందర చేసిర్రు. రౌడీగా అన్నలు గట్వంటోళ్ళని అంటారు. రౌడీ సీటర్లు అంటే గట్వంటోళ్ళే. నా మీద రౌడీ సీటర్ ఉన్నది ప్రూవ్ చేస్తారా అని మీరందరూ పోలీసు వాళ్ళు అందరూ ఒకటే ఉన్నారు. నేను పేపర్లో వచ్చింది నాకు వార్త ఫోటో ఉండదు దాంట్లో. అంటే ఇప్పటికీ కూడా పోలీసు వాళ్ళు ఆయనను ఆయన ఐడెంటిటీని ఆయన ఇంకా కాపాడే ప్రయత్నం ఇప్పుడు ఈ నిమిషం వరకు కూడా చేస్తున్నారు. మీకు అంత ప్రేమేంది భయ్? దీనిలో బరాబర్ 200% 200% ఎమ్మెల్యే అందులో కలిసి ఉన్నాడు. ఆయనే ఇషారాతోనే నడుస్తున్నది. నేను కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్న బాగా డిసిప్లినరీ కమిటీలు, డిసిప్లినరీ యాక్షన్లు ఇప్పుడు వస్తున్నాయి కదా, చేస్తున్నారు కదా మీరంతా. ఈ డిసిప్లినరీ వాళ్ళందరూ నేనేమడుతున్నా అంటే, ఒక జర్నలిస్టు మాదిగా జర్నలిస్టును మీద నీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి, ఇది రెండో క్రైమ్. మళ్ళా పార్టీ పేరు పెట్టి నకిలీ మీడియా, నకిలీ మేధావులని మాట్లాడతారు. నీ ముఖ్యమంత్రి గడ్డివీకి వచ్చిండు. ఎలక్షన్ల ముందు రఘు దగ్గరకు ఒక రోజు మొత్తం రఘుతో తిరిగిండు. రఘు వచ్చిండు ఆడికి నకిలీ మీడియానా? సీని దగ్గరకు వచ్చిండు. నీ పార్టీ వాడు రఘు దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూలు చేస్తలేరా? వాళ్ళందరూ నకిలీ మీడియానేనా? ఆయన పేరేంది? మన దగ్గర ఇంటర్వ్యూలోకి వచ్చేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 2-3 పేరు చెప్తారా? అద్దంకి దయాకర్
జర ఇనాలి మరి మీరంతా నకిలీగాన్లా అసలీగాన్లా తెలియదు మాకు మరి. కాలువ సుజాత పేరు చెప్పు, జర 4-5 పేరు చెప్పు నాకు సడన్గా వస్తలేవు. బాలమూరి వెంకటాట, శ్యామ రామ్మోహన్ రెడ్డి, ఇంకా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరి బాసు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఒక రోజు మొత్తం పాదయాత్రలు పట్టుకొని పోయిండు కదా. అంటే ఇప్పుడు మన తొలి వెలుగు అనేది నకిలీయే, నీకు కాలోజీ నకిలీలే, ప్లస్ టీవీలు నకిలీలే, టైమ్స్ న్యూస్ టైమ్స్ నకిలీలే, ఇక అన్నీ ఉన్నాయని TS3 నకిలీలే, అన్ని నకిలీలే నీకు. అందుకే ఇవన్నీ చూపియాలనే, ఇవన్నీ జనానికి తెలవాలనే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారో, ఆయన మీద ఏం యాక్షన్ తీసుకుంటారో. నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి సపోర్ట్ ఉన్నది. అసలు ఫస్ట్ మీరు ఆ గుండా భాష మార్చాలి. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అదే మాట్లాడతారు, ఈ తొండలు జొర్రిస్తా నిన్న మొన్న కూడా మాట్లాడిండు. ఆయన ఎమ్మెల్యేలు కూడా మాట్లాడతారు ఒక్కొక్కరిని నరుకుతామని. అంటే ఈ నరుకుడు భాషనే మీరు మా మీద కూడా గదే చేస్తారా? ఇక మా సొంటోళ్ళని కూడా గదే చెప్తున్నారా మీరు? మీ ఎమ్మెల్యేలు పోలీసు వాళ్ళు కొంతమంది, మొత్తం అంటలేను, కేసులు పెట్టిర్రు, SC/ST అట్రాసిటీస్ కేసు పెట్టినాం కదా, పెట్టిండ్రు. ఎందుకు అరెస్ట్ చేయలే? అసలోని ఏదో అసలు పిసల్గా నకిలీ పసగా లెక్క ఉన్నది. నకిలీగా అందరు తీసుకుపోయి లోపల పెట్టిర్రు, అసలు మాత్రం అరెస్ట్ చేస్తే లేకుండే. మరి మేము పోయినాక తెల్లారే DSPని మార్చిర్రు. మరి ఎందుకు మార్చిండ్రా మీరు కరెక్ట్గా అనుకునేది ఉంటే? ఆయన గత ప్రభుత్వంలో DSP ఉంటాడు ఆడ, ఇప్పుడు కూడా DSP ఉంటాడు మళ్ళా ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా. నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, సగం బస్తోళ్ళు రాజ్యం వెళ్తుర్రు, రాష్ట్రంలో సగం బస్తా అన్నం వండితే ఆ సగం బస్తాలో కూడా మళ్ళీ ఇంకా కొంతమంది తినేంత మిగులే కులం వెలువ కులం అని చెప్పని ముఖ్యమంత్రి మాట్లాడిండు. మరి అలా ఉన్నోళ్ళు మొత్తం వాళ్ళే ముగ్గురు. ఇక వాళ్ళ రాజ్యం ఎట్లునో చూడుర్రి. మేము ఈ మీటింగ్ పెట్టింది కూడా చాలా మందికి అనిపించచ్చు, మేము ఒక్కటే మెసేజ్ ఇక్కడి నుంచి ఇయ్యదలుచుకున్నాం. పృథ్వీరాజ్గా మేమందరము, క్రాంతిదల్గా మేమందరం కూడా, జర్నలిస్ట్గా కూడా ఉన్న వాళ్ళందరం ఒక మెసేజ్ ఇయ్యదలుచుకున్నాం. ఏంటంటే తెలంగాణలో ఏ మారుమూల గ్రామాలనైనా, ఏ సంధిలనైనా, ఏ పొక్కలనైనా తెలంగాణలకు అన్యాయం జరిగిన, దుర్మార్గం జరిగిన, రాజ్యం వాళ్ళ మీద పాశవిక దాడులు చేసిన, పోలీసోళ్ళు చేసిన, ఎవరు చేసినా, ఏ సంఘాలు ఉన్నా లేకున్నా క్రాంతిదల్ ఉంటుంది, పృథ్వీరాజ్ ఉంటాడు, మేమందరం అక్కడ ఉండమని చెప్పి భరోసా ఇచ్చేటందుకు చెప్పెట్టినాం ఈ మీటింగు. అది ఆంధ్రోళ్ళు వచ్చి ఇక్కడ మన కేవీఆర్ని తీసుకుపోయినా ఎవరైనా కానీ దీంట్లో ఒక నలుగురం చచ్చిపోయినా మంచిదే, ఇది కూడా చెప్పదలుచుకున్నాం మేము. కానీ ప్రజల పక్షాన ఇలా చాలా మంది ఉన్నారు, బయట చాలా మంది ఉన్నారు. నేను చాలా మందితో మాట్లాడినా, కొంతమంది బెంగళూరులో ఉన్నారు, కొంతమంది ఇక్కడ ఉండి బిజీగా ఉన్నారు. వాళ్ళ అంతర్గంగా ఏమున్నదో నాకు తెలియదు. నేను అందరినీ పాజిటివ్గానే చూస్తున్నా. నాగేశ్వర్ సార్ కూడా ఫోన్ చేసిన, మెసేజ్ పెట్టిండు. ఆయనే తనకు ఇబ్బంది అయినప్పుడు ఇక్కడనే కూర్చొని ఇదే ప్రెస్ క్లబ్లో మాట్లాడినాం. నాకు ఒక మెసేజ్ పెట్టిండు, నేను కలెక్టరేట్లో ధర్నా ఉన్నదని. స్వాగతిస్తున్నాం, తనను కూడా స్వాగతిస్తున్నాం. కానీ మెసేజ్ చాలా క్లియర్, సీన్ చెప్పినట్టు క్లియర్గా చెప్పదలుచుకున్నాం. ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారైనా ఇంకెవరైనా కింద క్షేత్రస్థాయిలో ఉన్న మామూలు పల్లెలనైనా ఎవరికి ఇబ్బంది ఉన్నా మాకు మాత్రం తెలిస్తే, అది న్యాయబద్ధంగా కనుక ఉంటే బరాబర్ మేము అక్కడికి పోతాము. ఇంకొక విషయం అంటే ఇప్పుడు కొత్త విషయాలు ఈయన గురించి, పుల్లా రవితేజ గురించి మాట్లాడతారు. ఆయన ఇంతకుముందు నక్సలైట్ల లెటర్లు తీసుకొచ్చేది. అరే నక్సలైట్ లెటర్ ఏందని ఆయన బంధుకులు పట్టుకున్న వాళ్ళతోనే మీ ముఖ్యమంత్రులు ఫోటోలు దిగుతారు. ఇప్పుడు ఇంకా లెటర్లు పట్టుకొని పోస్టర్లు వేస్తే మేము అప్పుడు ఇరిపియలేదా? మేము అప్పుడు ఆయనకి ఆ బ్యాక్గ్రౌండ్ వేరే ఉన్నది. మరి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమున్నా చెప్పరాదు. మరి ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటిది? ఈయన కబ్జా కోరని చెప్తున్నారు. డైరెక్ట్ కేసు అవుతున్నది కదా, 14 రోజులు SC/ST అట్రాసిటీస్ కింద నువ్వు పోయి ఉన్నావు. నీ కాంగ్రెస్ పార్టీలో మరి ఈయన అసలీ కాంగ్రెసా నకిలీ కాంగ్రెసా మాకు ఎరకలేదు. ఆ ఎమ్మెల్యే మేము మొయ్యేదాకా ఒకటి ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యేనే డైరెక్ట్ లోకల్ కాంగ్రెస్ వాళ్ళకి చెప్పి ప్రెస్ మీట్లు పెట్టుర్రి, ఈ కేసుకు ఆయనకేం సంబంధం లేదు అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టండి. గండ్ర సత్యనారాయణరావు అంటే ఆయనే ఫత్వా దారి చేస్తున్నారు. కొంతమంది పెట్టలే. మేము చెప్తున్నాం, ఇట్లా చేసేటోళ్ళు మీరు లోపటోటి ఉండి బయటకోటి చేసే మీ అందరినీ థరోగా ఎక్స్పోజ్ చేస్తాం. ఇలా నిజంగా మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఏది రాలే. ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టిన తర్వాత ప్రెస్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీద రాత్రి పూట భార్యాభర్తలు ఇద్దరే ఇంట్లో ఉండంగా 10-10:30కు గుండాగాన్లు
పోలీసుల సపోర్ట్ తోటి వచ్చి విచక్షణారహితంగా కొట్టి కింద పడేసి తొక్కి భార్య అడ్డం వస్తే భార్య కుతికే బట్టి నోరు బట్టి ముక్కు బట్టి ఆడోళ్ళ మీద చేయబడద్దు, ఆడోళ్ళ మీద చేయబడి ఇట్లన్నీ చేస్తే మేము దాని మీద పోయి మాట్లాడితే మీరన్న పెట్టాలి కదా, ఎవడన్నా వారం రోజుల నుంచి మీరన్న పెట్టాలి కదా. ఎవరు మాట్లాడలే మరి మీరు. మేం పెడితే మీ ఛానల్లో ఒక్క ఛానల్ కూడా రాదా? వెంకటకృష్ణ గారు ఒక చర్చల నేను బహిరంగంగానే మాట్లాడుతున్నాను, ఇంకా బహిరంగంగానే మన మధ్యలో జరిగింది కాబట్టి ఏడ సమస్య ఉన్నా మేము వస్తామని చెప్పని. నీకు ఆంధ్రాలో రేవంత్ రెడ్డిని స్విగ్గీ బాయ్ జొమాటో బాయ్ అన్నందుకు అరెస్ట్ చేసిన దాని మీద చర్చ పెట్టింది కదా. ఇలా నేను అడుగుతున్నాను మిమ్మల్ని, నువ్వు ఆ రోజు చెప్పినావు నువ్వు ఏడ సమస్య ఉన్నా చెప్పు అని. నేను నిన్న నీకు మెసేజ్ పెడదామనుకున్నా మీకు, కానీ ప్రెస్ క్లబ్ నుంచి మీకు ఇన్విటేషన్ పోతుంది కదా. కనీసం ప్రెస్ క్లబ్ లో జరుగుతున్న దానికన్నా ఒక పాత్రికేయుని మీద మన జిల్లా, నీది నాది ఒకటే జిల్లా, జిల్లాలో పక్క పక్కకే ఉంటాయి అవి. మొలుగు దాటితే మీ ఊరు, మొలుగు ఇటు పక్కకు. ఇప్పుడు ఈ చిట్యాల ఇన్సిడెంట్ జరిగింది కదా, వారం రోజులల్లా 24 గంటలు 7 సార్లు 24 గంటలు ఇన్ని అయినాయి కదా. ఒక్క 24 సెకండ్లు మీ ఛానల్లా ఈ పాత్రికేయుని మీద దాడి గురించి చూపించిండ్రా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు అయింది, నిందితుడిని అరెస్ట్ చేస్తలేరు, అరెస్ట్ చేసిన తర్వాత నన్ను చూపించిండ్రా. బాధితుంది ఒక విజువల్ అన్న వచ్చిందా నాకు తెలియక అడుగుతున్నా, వచ్చిందా? ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిందా? నేను ఏబిఎన్ ఎందుకు అంటున్నా అంటే, నేను మీతో సుపరిచితం ఉన్నది కాబట్టి ఆ రోజు అన్నావు, నువ్వు ప్రామిస్ చేసినావు మీరు చెప్పండి మేము రాకపోతే చూడండి అని చెప్పని. మరి 1 వీక్ అవుతుంది, ఏబిఎన్లో ఎందుకు రాలే వార్త? వాని జర్నలిస్ట్ కాదా? ఆయనకు అక్రిడిషన్ కూడా ఉన్నది కదా. ఒక మామూలు వార్త సామాన్యమైన వ్యక్తి మీద దాడి జరిగినా చూపించాలి. అటువంటిది 23-24 సంవత్సరాలు జర్నలిజంలో ఉండుకుంటూ ఏదో మారుమూల పల్లెలల్లా వాళ్ళ సమస్యలను వాళ్ళ లోకల్ ఛానల్స్లో పైదాకానో పంపించేటువంటి వ్యక్తి తన ఐజేయు 3 మండలాల బాధ్యుడట. తన ఐజోలందరూ కూడా మాట్లాడేది. ఇంత ఉన్నాక, జర్నలిజం బ్యాక్గ్రౌండ్ ఉన్నాక గా వార్త కూడా మీకు వార్త కాకపోతే మాకు అర్థమైతలేదు. అందుకనే చెప్పిన, ఆ రోజే చెప్పిన నేను, మీరు చూపించకపోతే అసలు మీడియా ఎవరైతే జనం తరపుకెళ్ళి జనం సమస్యలు వాస్తవాలు చూపిస్తారో జనం అవే చూస్తారు. అదే జరుగుతున్నది ఇలా. సోషల్ మీడియా ఎందుకు కింది దాకా పర్కులేట్ అయిపోతున్నది? మా లోపల ఏ శక్తి ఉన్నది? నేనైనా రగైనా సీనైనా మేము పోయాడికి పోయిన తర్వాత ఎందుకు 2 రోజులల్లా యాక్షన్ అయింది, అరెస్ట్ అయిండు. ఇంకొక ఆయన లేకుంటే వారం రోజులు అవుతుంది. సూపీరి యాడున్నాడో? టెక్నాలజీ పెరిగింది కదా, ఎక్కడున్నాడో చూపి, ఏ ఫంక్షన్లో ఉన్నాడో చూపి. వేరే ఫంక్షన్లో ఉన్నాడు ఆయన ఏం చెప్తున్నట పోలీసు వాళ్ళు. చూపివయా, చూపిస్తే మేము మాట్లాడాం కదా. చూపి వాళ్ళు బాధితులు చెప్తున్నారు, తన్నులు తిన్నోళ్ళు చెప్తున్నారు ఆయన ఉన్నాడా అని చెప్తున్నారు. మరి అది చూపిస్తే ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా. అంటే కేసులను తప్పుదారి పట్టించి అబద్ధాలమయం చేయకండి అని చెప్పదలుచుకున్నా. మా బట్టి విక్రమార్క గారు చెప్తారు, నిన్న ఉప ముఖ్యమంత్రి గారు వర్డ్ టు వర్డ్ చెప్పాలని పెట్టుకున్నా, పాలకులను నిలదీసే పత్రికా స్వేచ్ఛకు స్వాగతం. పాలకులను నిలదీసే పత్రికా స్వేచ్ఛకు స్వాగతం. నిన్న కాంక్లేవ్ అయింది కదా, నిన్న మొన్న ఇక్కడ కాంక్లేవ్లు వచ్చి ఎన్ రాము పెద్దోళ్ళ ముంగట మాట్లాడిండ్రు. అన్నా మంచిదే, చాలా మంచి ఉద్దేశం ఇది, కానీ ఆచరణలో ఉన్నదా లేదా అనేది. విమర్శలను స్వీకరించే ధైర్యం ప్రభుత్వాలకు ఉండాలి. మరి నీ ప్రభుత్వానికి ఉందా? నిజాన్ని మాట్లాడుతున్నాం. హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉన్నదంటే కూడా ఒక పాత్రికేయుణ్ణి తన మీద దాడి జరిగి అవమానంగా ఉండి సచ్చగడ్డు కొట్టిన తర్వాత తనను వాయిస్ ఇక్కడ తీసుకొచ్చి ఆ నిమ్స్ అపాయింట్మెంట్ అవసరమైతే ఇక్కడ తీసుకొస్తాం కావచ్చు. మరి నిన్నగాక మొన్న మాట్లాడితే దేశం మొత్తం బెంగళూరు వాళ్ళు, ఆ తర్వాత మన ఒరిస్సా వాళ్ళు, మైసూరు వాళ్ళు, బెంగాల్ వాళ్ళు అందరూ వస్తే వాళ్ళ ముంగట బడే మాటలు మాట్లాడినాం. మరి ఉపన్యాసాలు అయితే ఇచ్చారు కదా. అయితే తెలంగాణలో చాలా అద్భుతంగా నడుస్తున్నది రాజ్యము. ఈడ మేము ప్రజల పక్షాన ఉన్న ప్రజాపాలన అని చెప్పేటందుక మరి ఎందుకు రానియలేదు? ఇవాళ నీ పోలీసు వాళ్ళని ఎందుకు పహారా పెట్టిందాడా? ముఖ్యమంత్రి లేనప్పుడు ఉప ముఖ్యమంత్రి ఆయన ఇలా పొద్దుగా దిగిండో హీరో సార్ టీషర్ట్లు బీషర్ట్లు వేసుకొని ₹1,00,000 టీషర్ట్లు ₹1,00,000 బూట్లు వేసుకొని దిగిండు కదా పెద్ద మనిషి. బాధితులను వాళ్ళను అవమానపరిచే విధంగా, వాళ్ళ క్యారెక్టర్ అసాసినం చేసే విధంగా నీ పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్నది. ఒక్క సెకండ్ కూడా అక్కడున్న సంపత్రావు అనే ఏసీపీకి ఆ కుర్చీల మీద కూర్చునే అర్హత లేదు. నేను 50 మంది తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా భూపాల్పల్లి ప్రజలకు చెప్పదలుచుకునేదంటే, ఆడ ఆపోజిషన్ ఫెయిల్ అయింది, అధికార పక్షం ఆపోజిషన్ ఇద్దరు ఒకటే. ఆయన ఉన్నప్పుడు ఇట్లే జరిగింది, ఈయన ఉన్నప్పుడు అట్లే జరుగుతున్నది.
వీళ్ళిద్దరూ ప్రజాకంటకులు. భూ కబ్జాదారులకు, కులాల పేర్లు పెట్టి తిట్టేటువంటి వ్యక్తులకు వాళ్ళు అడ్డాగా తయారై కూర్చున్నారు. మేము చెప్పినాం ఎమ్మెల్యే ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పినాం. బరాబర్ ఎమ్మెల్యే దగ్గర ఉన్నాడు కాబట్టినే ఇవాళ మేము ఆడికి పోయి వచ్చినాక కొన్ని గంటల లోపలనే తీసుకొచ్చి అరెస్ట్ చేసిర్రు. పోలీస్ వ్యవస్థకు అరే డీజీపీకి తెలిస్తే ఇబ్బంది అవుతుంది, డీజీపీ తెలియాలి, ఎందుకు తెలియదు మరి? ఇప్పుడు నిన్నటాక నాకు అనిపించలే, సరే చూద్దాం ఇది జనానికైతే తీసుకుపోయి వదిలేద్దామని చెప్పి అని అనిపించింది. ఇప్పుడు ఇవన్నీ చూసినాక ఫోన్లు చేసి మా మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయదలుచుకుంటే నేనే చెప్పిన ముఖ్యమంత్రికే ఈనాడు ఆయన గివిళ్ళకేందని. ఇడ ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా ఎవరున్నా ఎవరు లేకున్నా ప్రజల గురించి మాట్లాడేటువంటి వాళ్ళం ఇంకా కొంతమంది బతుకున్నామని చెప్పేందుకు చెప్పదలుచుకున్నా. తెలంగాణ భూమిపుత్రులం బతుకున్నాం. ఇక్కడ ఒక మామూలు విషయం కాదు. పెద్ద పెద్ద ఛానళ్లు పెట్టి వాళ్ళ ముంగట చిన్న చిన్న ఛానళ్లు ప్రజలు కాపాడుకుంటున్నటువంటి మన తొలి వెలుగు, కాలోజీ వంటి ఛానల్ కావచ్చు. ఇలా కాలోజీ సీన్ ఎక్కడోడు మీ భూపాలపల్లి బిడ్డ హైదరాబాద్లో వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడనే నాయకులతో వాడి పోలే. నా భూపాలపల్లిలో ఏమైతుందని ఆ భూపాలపల్లిలో ఒక దళిత బిడ్డకు, దళిత జర్నలిస్టుకు దాడి జరిగిందని చెప్పి 2 రోజులు ఇక మేము మాట్లాడుకొని ఆడికొచ్చినాము. ఇట్లా ప్రతి ప్రాంతంలో ఒకరొకరు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు కావాలి నిజమైన భూమి బిడ్డలు. ఇటువంటి వాళ్ళు కాలోజీ సీను, దాసరి సీన్ అసొంటోళ్ళు భూపాలపల్లిలో ఇంకా బతుకున్నారు. మీ ఆగడాలు, మీరు చేసేటువంటి దుర్మార్గాలు, మీరు చేసేటువంటి రాజకీయాలు, చెత్త రాజకీయాలు, మీ మాఫియా గుండా రాజకీయాలను ఎండగట్టేటోళ్ళం ఇక్కడ బతుకున్నాం. ఈ ఛానళ్లు జనానికి చూపించేటి ప్రజలు బతికించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను జనానికి చెప్పదలుచుకున్నా. చాలా క్లియర్ కట్గా ఏ సంఘంతో మాకేం పంచాయతీ లేదు, ఏం లేదు. ఎవరితో పంచాయతీ లేదు. వాస్తవాలు మాత్రం చెప్తాం. అది ఎవరని ఉండని, ముంగటి ఇంకెవరని ఉండని, యాడ ఉన్నా కానీ ఇప్పటికి చెప్తున్నాం. ఇవాళ ఇంత జరిగి జనానికి ఇంత తెలిసిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు వాళ్ళ ఇళ్ల ముంగడ పోయి కూర్చున్నారు కదా. ఇది పోలీసు పాలన అంటమా ప్రజాపాలన అంటమా అని ప్రజలు తెలుసుకోవాలి. పోలీస్ పటేల్ మన్వన్ పాలన అంటే మరి ఆయన వాళ్ళు ఏం పట్టేళ్ళు మనకైతే తెలియదు. కానీ ఈయన మాత్రం ఇంతకుముందు గడిల పాలన అన్నాడు, ఇప్పుడు జూబ్లీహిల్స్ గడిలోకి వెళ్ళి నడుపుతున్నాడు. ఈయన దాన్న శివరెడ్డి భాయ్ గడిల పాలన నడుపుతున్నాడు. ప్రజలకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఈ వేదిక మీదకెళ్ళి తెలంగాణలో ఏ జర్నలిస్ట్ మీద పడ్డా, ఏ జర్నలిస్ట్ మీద చెయ్యి పడ్డా, అది చిన్న ఛానలా పెద్ద ఛానలా, అది ఎంట్రీ అయిన ఛానలా ఎంట్రీ కాదు. ఇక నువ్వు నీ యూనివర్సిటీలలో డిక్షనరీలలో ఆక్స్ఫర్డ్ డిక్షనరీలలో చూసుకుంటే అది తెలుస్తా చెప్తారు. నీ డిక్షనరీలో ఏ ప్రాంతం ఏ యూనివర్సిటీ డిక్షనరీ జర్నలిజం ఏందో ఒకసారి చదువుకో. నువ్వు ఆడిదాకా పోయొచ్చినావు కదా, లండన్ కూడా పోయొచ్చినావు కదా, చదువుకో. ఎవరి మీద దాడి జరిగినా, సామాన్య ప్రజల మీద దాడి జరిగినా, తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద ఎవరన్నా దుర్మార్గులు చెడు కన్ను చూసినా వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తాం తెలంగాణలో చెప్పదలుచుకున్నా. ఇప్పుడు నేను మా సుంకర ప్రవీణ్ మాట్లాడవలసిందిగా కోరుతున్నా. అరే సారీ ఒక్క నిమిషం. ఇప్పుడు భూపాలపల్లికి వెళ్ళే ఈ సంఘటనతోటి ఇంకొక విషయం నేను యాడ్ చేస్తా. అయ్యా నువ్వు ధర్నా చేసుకునే అవకాశం ఇస్తా ఇవన్నీ అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడిండు కదా. ఒక ఘోరమైన, ఒక నీచమైన, అతి నీచమైన, రేవంత్ రెడ్డి నీకే చెప్తున్నా, నీ గవర్నమెంట్కు మీకే చెప్తున్నాం, నువ్వు ఎంత నీచునివో, నీ పాలన ఎంత చిన్నగా ఉన్నదో, నువ్వు ఎంత చెత్త ఆలోచన మీకున్నది అనేది. దాడి జరిగిన బాధితురాలు నాకు న్యాయం చేయాలి, మా మీద దాడి చేసినటువంటి వాడిని అరెస్ట్ చేయాలని చెప్పని అంబేద్కర్, నువ్వు లండన్లో పోయి అంబేద్కర్ ఇన్స్టిట్యూట్లలో పోయి తిరుగుడు గొప్ప కాదు, నేను నేర్చుకుంటా ప్రపంచం మీద నువ్వు చెప్తా అయితే కాదు, అది ఆల్రెడీ ప్రపంచానికి ఎరిక. అంబేద్కర్ విగ్రహం ముంగట్టుకొచ్చి కూర్చొని తన ప్రొటెస్ట్, తన వాయిస్ వినిపిద్దామని తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ బతుకమ్మ, తెలంగాణ దళిత జాతి ముద్దు బిడ్డ బాధితురాలు అంబేద్కర్ విగ్రహం కాడ కూర్చుంటే ఎర్రటెండ నేను రఘు సీను మేము పోయి ఉంటే ఏంది గిట్లా కూర్చున్నారంటే, పోలీసు వాళ్ళు గంట సత్యనారాయణరావు ఆర్డర్స్ మీద, అక్కడ ఎమ్మెల్యే ఆర్డర్స్ మీద ఎవరు టెంట్ ఇవ్వద్దు, ఫ్లెక్సీ పెట్టుకుంటామంటే ఎవడు ఫ్లెక్సీ ఇవ్వద్దు, ఏ టెంట్ హౌస్ వాడు ఎవడు కానీ అక్కడ ఇస్తే బిడ్డ మీ సంగతి చెప్తామంటే వడ్లు ఆరబోసుకునేటువంటి
పరదాలు కిందేస్తే ఆ పరదాల మీద కూర్చున్న మేము కూడా దాదాపు గంటన్నర 2 గంటలు ఎర్రటి ఎండల. ఇది నువ్వు ఆడోళ్ళకి ఇచ్చేటువంటి గౌరవము. చీరిస్తున్నా, బతుకమ్మ చీరిస్తున్నా, ఆడోళ్ళకు బస్సులు ఇస్తున్నా, ఇది కాదు. ఇది కూడా ఎంత నీచమైన పనో మీ రాజ్యంలో, మీ ప్రభుత్వంలో మీరు ప్రజాపాలన అనే దానివల్ల ఢిల్లీలో ఒకటే తిరుగుతాను కదా రాహుల్ గాంధీ, ఇక్కడ ఏర్పడతలే, ఇక్కడ తెలుస్తలేదు ఆయనకు. ఈ విషయం కూడా జనానికి చెప్పవలసింది. ఎందుకంటే కనీసం న్యాయం కోసము క్షేత్రస్థాయిల కింద కూర్చుంటామంటే కూడా వాళ్ళను కనీసం ఒక టెంట్ కింద కూడా కూర్చునేటువంటి స్వేచ్ఛ లేనటువంటి దుర్మార్గమైన ప్రజాపాలన, రౌడీలు, గుండాల పాలన రేవంత్ రెడ్డి కావచ్చు, గండ్రా సత్యనారాయణ రావుది కావచ్చు. ఇప్పుడు అదే ప్రాంతంకి వెళ్ళి వచ్చిన వాళ్ళతోని చేదోడు వాదోడుగా వండుకుంటూ వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుతున్నటువంటి మొన్న పోయినప్పుడు ఉండే మా జనార్దన్ భాయ్ని వచ్చి అక్కడ సిచ్యువేషన్ ఏంది, ఆ ఇష్యూ ఏందనేది చెప్పవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ.